సంఘాన్ని బలపరచాలి గనుక దేవుడే తన కార్యం జరిగించునుగాక. దేవుడే మనల్ని బలపరచునుగాక. అందరు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాకు కావలసిన మాట దయచేయి. ఈ సమయంలో నన్ను దర్శించయ్యా, నన్ను బలపరచయ్యా. మాట్లాడు, ప్రభుతో మాట్లాడదాం. ఆయన మనతో మాట్లాడే ముందు మనం ఆయనతో మాట్లాడదాం. నా ప్రభువా, నాతో మాట్లాడయ్యా. నువ్వు మాట్లాడితే నాకు ఆదరణ ప్రభువా. నువ్వు మాట్లాడితే నాకు ధైర్యం ప్రభువా. నువ్వు మాట్లాడితే నాకు అయ్యా జీవమయ్యా. నువ్వు మాట్లాడితే నా చీకటి వెలుగుగా మారుతుంది. నువ్వు నాతో మాట్లాడితే నేను అద్భుతమైన బిడ్డగా నేను మార్చబడతానయ్యా. అయ్యా, నాతో మాట్లాడు. నా సమస్యలతో మాట్లాడు. నా కుటుంబ జీవితం ఎలా ఉందో నీకు తెలుసు. నా వ్యక్తిగత జీవితం ఎలా ఉందో నీకు తెలుసు. నీ మాటే నా పరిష్కారం. నీ మాటే నాకు పరిష్కారం. నీ మాటే నా సమస్యలకు పరిష్కారం. నాతో మాట్లాడి నాకు నెమ్మది దయచేయండి. మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరొకసారి మీ అందరికీ స్తోత్రం. హల్లెలూయా. 107వ కీర్తన చూడండి, అందరు తీయండి. నూట 7వ కీర్తన 20వ వచనం చదవండి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. చాలు. హల్లెలూయా. చేతులెత్తి, అందరు చేతులెత్తను. సరే, చేతులు మంచిగా ఆడిస్తూ హల్లెలూయా. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించాను. హల్లెలూయా. ఒకటి బాగు చేశాడు, రెండవది విడిపించాడు. చెప్పండి. ఒకటి బాగు చేశాడు, రెండవది విడిపించాడు. ఒక కట్టబడిన పశువు విడిపించబడితే దానికి నెమ్మది ఉంటుంది, స్వతంత్రం ఉంటుంది. లేదా అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. నాకు ఎప్పుడు విడుదల అనే ఒక వేదన తనని ఆవరించి ఉంటుంది. ఎప్పుడైతే దాని కట్లు విప్పబడతాయో, దానికి విడుదలిస్తే అది సంతోషంతో స్వేచ్ఛగా తనకిష్టం వచ్చిన ఆహారం దగ్గరికి వెళ్తుంది, దాహాన్ని తీర్చుకోవడానికి నీళ్ళ దగ్గరికి వెళ్తుంది. చక్కగా అన్ని విధాలుగా ఎవరైతే కట్లు విప్పి స్వేచ్ఛగా పోనిచ్చారో వారికి సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. హల్లెలూయా. అలాగనే దేవుని వాక్యం అంట బాగు చేస్తుందంట, విడిపిస్తుందంట. మరి దేవుని ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు, వాళ్ళ గురించి ఈ ప్రస్తావన రాసి ఉంచారు. అక్కడ పైన రాసి ఉంది. ఒకసారి 4వ వచనం చదవండి. వారు అరణ్యమందలి, వారంటే దేవుని బిడ్డలు, ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండరి. నివాసపురం ఏది వారికి దొరకకపోయాను. వారికి నివాసపురము దొరకలేదు. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారికి నివాసం లేదు. రెండోది, చేసుకొని తిందామంటే పనులు లేవు,
ఆకలి దప్పుల చేత వారి ప్రాణం సొమ్మసిల్లింది. వారు కష్టకాలమందు, ఆ కష్టాల్లో, ఆ బాధలో యెహోవాకు మొరపెట్టిరి, దేవునికి మొరపెట్టారు. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారొక నివాసపురం చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. చప్పలు కొడుతూ సరి ప్రభువా స్తోత్రం అని చెప్దాం. చప్పలు కొడుతూ ప్రభువా స్తోత్రం, హల్లెలూయా. అన్నీ ఉన్నప్పుడు దేవుని మర్చిపోయారు. అందరు నా వైపు చూడండి. నీ కొద్ది నిమిషాలే మాట్లాడదు, కొద్ది నిమిషాలే. దేవుడి మిమ్మల్ని తాకాలి, మీకున్న బాధలు పోవాలి, మీరు నెమ్మదిగా బ్రతకాలి. ఆమేన్ చెప్పండి. అందుకే దేవా ఏం చెప్పాలంటే ఈ మాట ఇచ్చాడు దేవుడు నాకు. నేను అంత లోతుగా ఏం పెద్దగా విస్తారంగా చెప్పలేను. దేవుడిచ్చినదే జరిగిన అనుభవాలు మీకు చెప్పి, మీకున్న ప్రస్తుతం ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటిని విడుదల పొంది నెమ్మది పొందాలని మన ప్రభు మన యందు ఆశ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అయితే వీళ్ళకి ఎందుకు శ్రమలు వచ్చినాయి? అందరూ వీరికి ఎందుకు కష్టాలు వచ్చినాయి? దేవుని బిడ్డలే. దేవుని బిడ్డలకు కష్టాలు ఏంటి? దేవుని బిడ్డలకు సమస్యలు ఏంటి? దేవుని బిడ్డలకి అన్నం దొరకపోవడం ఏంటి? దేవుని బిడ్డలకి నెమ్మది లేకపోవడం ఏంటి? ఎందుకంటే వారు చేసిన అవిధేయత, లోబడిన స్వభావం. దేవునికి లోబడలేదు వారు దేవునికి లోబడక వారు చేసిన అవిధేయతను బట్టి, లోక సంబంధులుగా తిరిగిన ఆ అనుభవం బట్టి వాళ్ళకి తోచింది చేశారు గనుక వారు గుడ్డి వాళ్ళై గుంటలో పడ్డారు. గుంటలో పడ్డది కళ్ళు ఉన్నోడా కళ్ళు లేనోడా చెప్పండి? గుంటలో పడితే సమస్యలే కదా. ఇప్పుడు ఆ గుంటలో పడి, గుంటలో పడకముందేమో గర్వించారు. వారికి ప్రార్థన జీవితం లేదు, విశ్వాస జీవితం లేదు, దేవుని ఆలోచన లేదు, దేవుని దర్శనం లేదు, సొంత ఇష్టం, నాకు అన్నీ తెలుసులే. మనసు ప్రభు సన్నిధిలో నిలబెట్టుకోక వచ్చాం, కూర్చున్నాం. వాళ్ళు అనుకున్నట్లుగా భక్తి చేశారు కానీ దేవుడు అనుకున్నట్లుగా వారి భక్తి చేయలేదు. అందుకనే వారు చేసిన జీవితాన్ని బట్టి వారికి ముందు గుంటుందా, ముళ్ళున్నాయా, ఎడారా, అది ఏ మార్గంలో పోతున్నారో వారికి అర్థం కాలే. ఇప్పుడు కన్ను లేనోడు ఉంటాడు, గుడ్డోడు ఉంటాడు. గుడ్డోడికి ఒక భయం అనేది ఉండాలి. అవునా కాదా చెప్పండి? ఎందుకంటే కళ్ళు కనబడాయి, ఎక్కడ దారి ఎలా ఉందో, ఎక్కడ ఏ ముళ్ళు ఉందో, ఎక్కడికి పోతున్నానో కళ్ళు లేవు అని ఒక భయం ఉంది. ఎవరి ఆదరణ అనేది, అండ అనేది, సహాయం అనేది తీసుకోవాలి. మంచి గుడ్డోడైతే అలాగనే ఇతరుల సహాయం తీసుకుంటాడు. సౌజన్యం ప్రొఫెసర్ గట్టిగా. ఇక కొంతమంది ఉంటారు, నాకు అన్నీ తెలుసులే, ఆ కట్టెతోనే అలాగనే అనుకుంటా కొంత గర్విష్ఠులుగా ఉంటారు. ఇంకా వారి సమస్యలు ఎక్కువ తెచ్చుకుంటారు. ఇప్పుడు వీళ్ళు ఈ దేవుని బిడ్డలు ఎలాంటి వాళ్ళంటే, అన్నీ ఉన్నప్పుడు దేవుని దగ్గర అసలు వీళ్ళు ప్రార్థన చేయరు, ప్రభు ఆలోచన తీసుకోరు. వీరికి ఉన్నది అంతా ఏంటంటే
మాకు అన్నీ తెలుసులే, మా దేవుడు గొప్పోడు. చెప్పండి, ఏమంటారు వాళ్ళు? మాకు అన్నీ తెలుసు, ఈ రెండే తెలుసు వాళ్ళకు. మాకు మాకు అన్నీ తెలుసు, మా దేవుడు గొప్పవాడు. ఇప్పుడు ఇదైనా పద్ధతేనా చెప్పండి? వాళ్ళందుకనే వాళ్ళు ఎక్స్ట్రా ఆలోచనలు, వాళ్ళు అతి తెలివి, అజాగ్రత్త వారిని శిక్షలో పడేసింది. దేవుడు ఎవరిని నడిపిస్తాడు, ఎవరికి ఆలోచన ఇస్తాడంటే, ఇదిగో ఎవరైతే నా యొద్దకు వస్తారో నేను వారి యొద్దకు వస్తాను. హల్లెలూయా. అంతటి ఉన్నాడు దేవుడు. అందరిని చూస్తున్నాడు, మంచోళ్ళ నుంచి అందరిని చూస్తున్నాడు. కానీ ఆయన ఆలోచన ఎవరికి ఇచ్చి ఎవరిని మంచి మార్గంలో నడిపిస్తాడు అంటే, మొరపెట్టే వారిని. నా వల్ల కాదయ్యా, నా కుటుంబ జీవితాన్ని నడిపించలేను, నా పిల్లల్ని నడిపించలేను, నా భర్తను నడిపించలేను, నా భార్యను నడిపించలేను, నీవే నన్ను, నా కుటుంబాన్ని నడిపించు, తగిన జ్ఞానం ఇవ్వు, కృపనివ్వు అని ఎవరైతే మొరపెడతారో వారిని దేవుడు కనికరిస్తాడు. నాకు అన్నీ తెలుసు, నువ్వు గొప్పడివి, నీ ప్రార్థన చేయకుండా అందరూ వినాలి. కొందరు ఉంటారు, నీ ప్రార్థన చేయకుండా దేవుడికి అన్నీ తెలుసు అని దాటేస్తారు, సాకులు చెప్తారు. అలాంటి వాళ్ళకు దేవుడు ఆలోచన ఇస్తాడా? ఇస్తాడా? మాట్లాడండి, ఇస్తాడా? ఇవ్వడు. చాలా కుటుంబాలు ఎలా ఉన్నాయంటే ఇలాగునే ఉన్నాయి. అందుకనే గుంటల్లో వాళ్ళు ఉన్నారు. ఈ దినాన ఆయన వాక్కు మనల్ని దర్శించి విడిపించునుగాక. ఆమేన్. దేవుని వాక్కు లేకుండా చాలామంది ఈ దినాన నెమ్మది లేని వారిగా, పరిష్కారం లేని వారిగా సమస్యలు పెంచుకుంటున్నారు. ఈ దినాన మన సమస్యలు క్రమక్రమంగా తొలగించుకొని అనేకుల సమస్యలకు పరిష్కారంగా మనం ఉందుముగాక. మన యేసులాగా మనం మారుదుముగాక. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. ఇప్పుడు ఫరో బానిసత్వంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. వారిని ఎలా విడిపించాడు? ఆ ఫరో చెప్పినట్లుగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. కష్టంలో నష్టాలు పాలవుతూ వాళ్ళకి లాభం చేస్తున్నారు. వాళ్ళ కష్టార్జితం అంతా ఫరో రాజ్యం తింటుంది. అయితే వాళ్ళ బాధ ఏంటంటే, మా కష్టం మేము తినలేకపోతున్నాం, నష్టాల పాలవుతున్నాం, ఒక మంచి బట్ట కొనుక్కోలేకపోతున్నాం, ఒక మంచి ఆహారం తినలేకపోతున్నాం, ఒక మంచి ఇల్లు కట్టుకోలేకపోతున్నాం అని వారి బాధలు వాళ్ళై దేవుడు చూశాడు, మోషేను నిలబెట్టాడు. ఆయన వాక్కు పంపాడు. వాక్కు పంపి వారున్న బంధకాల నుండి మోషే ద్వారా మోషేకు తన వాక్కునిచ్చి వారిని బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. అబ్రహాముకు దేవుడు తన వాక్కును పంపి తనని కల్దీయ దేశంలో ఆ నాశనంలో విగ్రహాలు అమ్ముకుంటూ బ్రతుకుతూ సంతానం లేనివాడై వేదనతో శాపంలో బ్రతుకుతున్న సమయంలో దేవుడు అబ్రహాంను ఏర్పాటు చేసుకొని కల్దీయ దేశం నుండి తనను తన భార్య శారాని బయటికి తీసుకొచ్చి వారిని వాగ్దానాలు ఇచ్చి వాక్కునిచ్చి వారిని ఆశీర్వదించాడు. సంతానం ఇచ్చాడు, ఇస్సాకునిచ్చాడు. ప్రారంభంలో ఇస్మాయిల్ని వాళ్ళ తొందరపాటును బట్టి ధనము, పనివారు, పశువులు అన్ని ఇచ్చిన వీళ్ళ తొందర వీళ్ళదే. తొందరపడ్డారు. వాక్కునిచ్చిన సంతానం కూడా ఇస్తా అని దేవుడు అన్నాడు. భయపడకుము, నీ బహుమానం అత్యధికమగునని. వాళ్ళు అన్నీ ఉన్నాయి, నా దేవుడు అన్నీ ఇచ్చాడు, కానీ వారసుని ఇవ్వలేదని బాధపడుతుంటే
దేవుడు ధైర్యపరిచాడు. కానీ వీరు తొందరపడ్డారు. శారా వద్దన్న పని చేసింది, వాక్కును పక్కన పెట్టింది, గుంటలో పడ్డది. హాగర్నిచ్చి పెళ్లి చేసింది అబ్రాహాముకి. ఏమైంది? జీవిత హాగరున్న కాలమంతా వేదిని అనుభవించింది శారా తన కుటుంబం. వాక్యము లేకుంటే గుంటలో పడ్డారు. వాక్యం మరల పొందిన తర్వాత బయటకు వచ్చి ఇస్సాక్ అనే ఆశీర్వాదం, సంతోషాన్ని వారు అనుభవించారు. హల్లెలూయా. కనుక ఇది నన్ను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా ఎంతోమంది బైబిల్లో వాక్యం లేకుండా పడిపోయారు. వాక్యాన్ని పొంది నిలబడ్డవారు కుటుంబాలు చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదాము అవ్వ చూస్తే ఈ పండు తినొద్దు అని దేవుడు వారికి ఆజ్ఞాపిస్తే వాళ్ళు ఏం చేశారు? ఆ వాక్కును మీరారు. ఆ వాక్కుకు లోబడలేదు. వాక్కును మీరి ప్రవర్తించగా శాపగ్రస్తులైపోయారు. మరలా దేవుడు ఓ గొర్రెను వధించి వారికి కావలసిన వస్త్రాలు సమకూర్చి వారికి కావలసిన సమస్తం ఒక నూతన జీవితాన్ని వారికి అనుగ్రహించి వాక్యం ద్వారానే వారిని పోషించి వారిని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఇలా కూడా దేవుడు తన వాక్కు పంపి తన వారిని బాగు చేసి గుంటల నుండి విడిపించాడు. అయితే ఈ దినాన మన కుటుంబ జీవితాల్లో వాక్కు ప్రత్యక్షమగునుగాక. వాక్యం కొరకు మనం ఎదురు చూచుదుముగాక. మన సురేషయ్య మాకు ఎప్పటికో మాట చెప్పేవాడు సంఘానికి, ఎవరికి దేవుని వాక్యం ప్రత్యక్షమవుతుందో వారు దైవములు. హల్లెలూయా. ఒక పాపికి పాపి ప్రత్యక్షమవుతాడు, దుష్టుడు ప్రత్యక్షమవుతాడు. ఒక మంచివాడికి మంచివాడే ఎదురవుతాడు. సోద్యముడు సరి గట్టిగా. నేను చెప్పే విషయం ఏంటంటే, నా దేవుడు నాకు కావాలి, నా దేవుని నడిపింపు నాకు కావాలని ఆశ కలిగి మనం ఉంటే చాలు, ఆయన వాక్కు మనకు ప్రత్యక్షమవుతుంది. వాక్కు ప్రత్యక్షమైతే మనం దైవములే, దేవుని వంటి వారిగా ఉంటాము. అప్పుడు మనకు అన్నీ సమకూర్చబడతాయి. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 34-30 చదవండి. 10. అందుకు యేసు, మంచిగా స్పష్టంగా చదువు. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? మీరు దైవములని నేనంటిన మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరార్థము కానే, వాక్యం లేక నిరార్థం కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చునో, దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములని, వారే దైవములు. చెప్పలు కొడదాం ఒకసారి. హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్పడు తెలుసా? అందరూ నాలాగా ఉండాలి. కొందరికి ఇష్టం లేదు, ఆమె అన్నట్లేదు అన్నారు. మనకు పుట్టిన బిడ్డలు మనలాగా ఉండాలి కోరుకుంటారా? ఏదో ఏనుగు ముఖం, ఏదో వేరే వేరే ఆకారాలు ఉండాలని కోరుకుంటారా? దుష్టుడి ముఖం ఉండాలని కోరుకుంటారా? మీరు హుషారుగా ఉండాలి. దేవుడు మనకన్నా, దేవుడు సృష్టించిన దేవుడు నా బిడ్డలు నాలాగా మారాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆయనకు పుట్టిన బిడ్డలమైన మనకు ఏమై ఉండాలి? నేను నా ప్రభులాగా ఉండాలి. చప్పలు కొట్టి యేసు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి వాక్యం వచ్చిన వారు ఇప్పుడు అబ్రాహాముకు వాక్యం వచ్చింది. దేవుని వంటి వాడిగా లేడా?
అన్యులు ఏం చెప్పారు తెలుసా సాక్ష్యం? నీవు మా మధ్యలో మహారాజులా ఉన్నావు. మహారాజు ఏం లేదు, తినడానికి కూడా సంపాదించే సామర్థ్యం లేనివాడు. 318 మంది పనులు ఉన్నారు, పశువులు ఉన్నాయి, వెండి బంగారం అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అబ్రాహాం ఎవరు? అడుక్కుని తినేవాడు కాదు, అప్పులు చేసేవాడు కాదు, ఆయన అనేకులకు ఇచ్చేవాడుగా నా దేవుడు ఉంచాడు. ఇప్పుడు రక్షణ పొందిన వారంతా జక్కయ్యతో ఏమంటాడు? యేసయ్య ఏమన్నాడు? నేడు ఇంటికి ఇతడు కూడా అబ్రహాం కుమారుడే. ఇక్కడ ఎంతమంది అబ్రహాం కుమారులు ఉన్నారో నాకు తెలియదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక ప్రశ్న, ఆదాము కుమారులు ఎంతమంది ఇక్కడ ఉన్నారు? అబ్రహాం కుమారులు ఎంతమంది ఉన్నారు? ఆదాం కుమారులు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఆదాం కుమారులు, దేవుడు మిమ్మల్ని కాపాడాడు. స్తోత్రం చెప్పండి. అబ్రహాం కుమారులు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. అబ్రహాం కుమారులు అట్లే ఉంచండి. నువ్వు అప్పు ఉంటే అబ్రహాం కుమారుడు కాదు. నీకు ఫైనాన్స్లు, ఈఎంఐలు, ఆ అమ్మాయిలు ఉంటే ఫైనాన్స్, నువ్వు అబ్రహాం బిడ్డవు కాదు. స్తోత్రం చెప్పండి. జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య తనకున్న ఇన్కమ్ ట్యాక్స్ ఆ జాబ్లో ప్రభుడు ఎరిగినప్పుడు ఫుల్ వేలు సంపాదించాడు. దేవుని తెలుసుకున్నాడు. స్తోత్రం చెప్పడం అసలు గట్టిగా. అతనికి ఏ ముద్ర తెలుసా? సమాజం ఏ ముద్ర వేసింది? పాపి. చెప్పండి, ఏ ముద్ర వేసింది? ఆ ఇంటికే పోయాడు పరిశుద్ధుడు యేసు. పోయి జక్కయ్య రా, నేడు నీ ఇంట్లో బస చేయవలసిన. వెంటనే దిగి సంతోషంతో చేర్చుకున్నాడు. ఏమన్నాడు? నా ఆస్తిలో సగభాగం ఈ దినాన ఒక్క ఇంట్లో ఉంటే గవర్నమెంట్ మోసేసి ఇంకో ఇల్లు తీసుకుంటున్నారు. అబ్రహాం కుమారుడా? నా వైపు చూడండి, జాగ్రత్త, అన్ని లెక్కలకు వస్తాయి. హల్లెలూయా. వాక్యం ఎవరు చెప్పండి? యేసే. హల్లెలూయా. వాక్యం ఎవరు చెప్పండి? ఇప్పుడు జక్కయ్య ఇంటికి వాక్యమైన దేవుడు వచ్చాడా? పాపిగా ముద్రపడి డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదు, రక్షణ లేదు. చచ్చిపోతే టక్కున నరకానికి వెళ్ళిపోతాడు. యేసయ్య వచ్చాడు, రానంటే వచ్చాడు. యేసయ్య కూర్చోబెట్టుకున్నాడు ఇంట్లో. ఇక తనలో మార్పు ఏంటది? అయ్యా, నేను ఎరిగినప్పుడు మోసం, అబద్ధం అన్నీ చేసి నేను ఇలా సంపాదించా. ఇప్పుడు 4 అంతలుగా ఎవరిని బాధ పెట్టానో నేను వారిని 4 అంతలుగా చెల్లించి వారిని సంతోష పెడతాను. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. అంటే 1000 రూపాయలు అయితే 5000 తీసుకున్నా, ఇప్పుడు నేను 20,000 వాళ్ళకి ఇచ్చి నేను సంతోష పెడతాను. రెండవదిగా, నా ఆస్తిలో సగభాగం బీదలకు ఇస్తాను. స్తోత్రం చెప్పండి. నా ఆస్తిలో సగభాగం అంటే ఇప్పుడు స్వార్థపరుడా, దయగలవాడా? అంటే బీదల మీద కనికరం ఉందా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్కు వచ్చిన వారిని దేవుడు బాగు చేశాడు. హల్లెలూయా. హృదయాన్ని బాగు చేశాడు. స్వార్థం పోయింది, పాప పశ్చాత్తాపం కలిగింది, మార్పు వచ్చింది, కఠినత్వం పోయింది. అంతకుముందు కఠినత్వం, అంతకుముందు పాపం, స్వార్థం, పిసినారితనం, ఇలా రకరకాల స్వభావాలు ఉండి నరహత్య చేశాడు. నరహత్య.
ఒక దగ్గర 10 రూపాయలు తీసుకుంటే ఎక్కువ, వాళ్ళ హృదయంలో బాధపడితే అది నరహత్య కాదా? ప్రభుకు ఇంట్లో చోటిచ్చి తన జీవితం చక్కబెట్టుకున్నాడు. రక్షణ వచ్చింది, గుంట నుంచి బయటపడ్డాడు. చప్పలు కొట్టండి అందరూ. హల్లెలూయా. వీళ్ళు ఎంతోమంది ఉన్నారు మనకు తెలుసు. నేను ముగిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా ఇక్కడ దేవుని వాక్యం లేకుండా గుంటల్లో ఉన్నారా? నా దేవుని వాక్యం మీరు పొంది బయటకు వచ్చుదురుగాక. అప్పు అనే గుంట, వడ్డీ అనే గుంట, అనారోగ్యం అనే చెర, ఇలా ఎన్నెన్నో, అసమాధానం, కుల భేదాలు, ఇంకెన్నెన్ని లోకాచారాలు, లోక మర్యాదలు, లోక స్నేహం, ఇలా ఏమేమి గుంటల్లో మనం ఉన్నామో మనకు తెలుసు. ఆ గుంటలన్నీ మనకు నెమ్మది లేకుండా చేస్తున్నాయి. వాక్యం చెప్తుంది, నీ వాక్యం నన్ను బ్రతికించను, ఇది నా బాధల్లో. కనుక ఇది మీరు వ్యక్తిగతంగా మోకాళ్ళవి ఉండి ఏడవండి, అయ్యా ఎలా విడుదల పొందాలి, నన్ను ఏం చేయమంటావు అని ప్రభు దగ్గర మీరు ఏడవండి. నా దేవుడు మీకు దారి చూపబోతున్నాడు. అనేకులకు దారులు ఇవ్వబోతున్నారు. మీరు మార్గదర్శకులుగా మీరు ఉండబోతున్నారు. యోహాను యొక్క వెలుగులో కొంతకాలం ప్రజలు ఆనందించారంట. సమరయ స్త్రీ మార్పు పొందిన తర్వాత తనను బట్టి ఊరంతా దేవుని దగ్గరికి వచ్చి రక్షణ పొందిందంట. నేను చెప్తున్నాను, మీరంతా దేవుని వాక్యాన్ని పొందండి. వ్యక్తిగతంగా మీరు విడుదల పొందడమే మాత్రం కాదు, మీ ద్వారా మీ కుటుంబాలు విడుదల పొందుతాయి. మీ కుటుంబాలను బట్టి మీ కులం విడుదల పొందుతుంది. మీ కులం మిమ్మల్ని బట్టి మీ ప్రాంతం విడుదల పొందుతుంది. ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో వారిని తృప్తిపరుస్తాడు. వారిని బట్టి ఇంకెవరైతే ఆశ ఉన్నదో ఆశ గల వారిని, బాగుపడిన మనల్ని బట్టి వారికి దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. కనుక నేను ముగిస్తున్నాను. ఈ మాటలు హృదయంలో ఉంచుకొని, దేవా నీ వాక్యం నాకు కావాలి, నాకు విడుదల కావాలి, నాకు సమాధానం కావాలి, నాకు స్వస్థత కావాలి, ఆత్మక్షేమం కావాలి. నువ్వు చెప్పాలి, జక్కయ్య గురించి చెప్పినట్టుగా నేడు ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పాలి. అటు మార్పు నాకు కావాలి, అటు మహిమ ప్రత్యక్షత నాకు ఇవ్వు అని ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకు సహాయం చేయునుగాక. వాక్యం కలిగి బ్రతుకుతుముగాక. వాక్యం లేకుండా మనం ఎక్కడికి వెళ్ళక, ఏమి చేయక ఆయన సన్నిధిలో కనిపెట్టుదుముగాక. మనము మన సంఘం అనేక సంఘ బిడ్డలకి, అనేక అన్యులకి మాదిరిగా మహిమగా ఉండుదుముగాక. ఆమేన్. మనతో మాట్లాడిన దేవునికి చేతులెత్తి మానక స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగనే చేతులెత్తిన మీరు, నాకు నీ వాక్కు కావాలయ్యా. నీ సమస్య నీకు తెలుసు, నీ అప్పు నీకు తెలుసు, నీ అనారోగ్యం నీకు తెలుసు, నీ అసమాధానం నీకు తెలుసు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. వాక్యం లేకనే గుంటలో పడుతున్నాం. వాక్యం లేక సమస్యల పాలవుతున్నాం. నాకు నీ వాక్యం కావాలయ్యా. నీ విడుదల పొందాలి ప్రభువా. నీ విడుదల నేను పొందాలి ప్రభువా. నేను అనేకులకు విడుదల ఇవ్వాలయ్యా. నేను నా కుటుంబానికి దీవెనకరంగా, నా సంఘానికి దీవెనకరంగా, ఆత్మీయులకు దీవెనకరంగా, అన్యులకు దీవెనకరంగా నీలాంటి జీవితం నేను చేయాలి. నువ్వు జక్క ఇంట్లో అడుగు పెట్టావు, తన జీవితంలో మార్పు వచ్చింది. నేను ఎవరింట్లో అడుగు పెడితే వారి జీవితంలో మార్పు రావాలి. నన్ను బట్టి ఎవరు పాపంలో పడవద్దు, నన్ను బట్టి ఎవరు శాపం పాలు కావద్దు.
నన్ను బట్టి నా ఇంటి వారు బాగు కావాలి, నన్ను బట్టి నా అమ్మ నాన్న బాగు కావాలి, నన్ను బట్టి నా కుటుంబం బాగు కావాలి. ఓ హల్లెలూయా. ప్రార్థన 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 ప్రార్థన. నన్ను బట్టి నా సంఘం బాగుండాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. నన్ను బట్టి నా పిల్లలు బాగుపడాలి, నన్ను బట్టి నా భార్య బాగుండాలి, నన్ను బట్టి నా భర్త బాగుండాలి, నన్ను బట్టి నా ఇంటి వారు బాగుండాలి, నన్ను బట్టి నా సంఘం బాగుండాలి. నువ్వు బాగు చేసే దేవుడవయ్యా. నీలో ఏ పాపం లేదు, ఏ శాపం లేదయ్యా. నువ్వు ఆశీర్వాదాలకు కర్త అయి ఉన్నావు. నీలో ఏ చీకటి లేదు, నువ్వు వెలుగై ఉన్నావు. నేను కూడా వెలుగుగా ఉండాలి. నేను కూడా అనేక సమస్యలకు పరిష్కారం ఇవ్వాలి. నా కృప దయచేయి ప్రభువా, నా కృప దయచేయి ప్రభువా, నా కృప దయచేయి ప్రభువా. నీ వాక్కు నాకు రావాలయ్యా. నీ వాక్కు లేని జీవితం నేను చేయకూడదు ప్రభువా. అది నాకు నష్టము నాయన, అది నాకు నాశనము నాయన. నన్ను క్షమించు ప్రభువా. ఇంతవరకు వాక్యం లేకుండా జీవించి వేదన పాలయ్యాను. దయతో నన్ను మన్నించు. నీ ఆత్మతో నింపి, నీ ఆత్మ ద్వారా నేను మొరపెట్టి, నీ ద్వారా నీ వాక్యం పొందాలి, వాక్య ప్రకారం నడవాలి. అప్పుడు నాకు వెలుగు, అప్పుడు నాకు పరిష్కారం, అప్పుడు నాకు జీవం, అప్పుడు నాకు మహిమ కలుగుతుంది. నా కృప దయచేయి ప్రభువా, నా కృప దయచేయి నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం యేసయ్యా కృప కావాలయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. రబల రబ షందర బల రబ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రబల రబ షబర కరబల రబ రబ షందరబ. నాకు అభిషేకం ఇవ్వని చప్పట్లు కొడదాం అందరము. నీ వాక్కులో జీవించే అభిషేకం. దినదినము నీ వాక్యాన్ని పొందాలి. నీ వంటి జీవితం నేను చేయాలయ్యా. మంచిగా చప్పట్లు కొడితే ఇంకా హల్లెలూయా 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 హల్లెలూయా. శబర కరబల రబ షందర బల రబ రబ రమందర కరబల రబ షందర బల రబ. వాక్కు కావాలి అంటే అభిషేకం ఉండాలి. జలముల మీద ఆత్మ అల్లాడినప్పుడే వెలుగు కలునుగా, కానీ దేవుడు పలకగా వెలుగు కలిగింది. నీలో పరిశుద్ధ ఆత్మ దేవుడు నువ్వు అభిషేకానికి చోటిస్తేనే దేవుని వాక్యం నీకు ప్రత్యక్షం కానున్నది. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా కృప దయచేయి, కృప దయచేయి, కృప దయచేయండి, కృప దయచేయండి. హల్లెలూయా. రబ శబర కరబల రబ. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైన. అందరు పాడుతూ. నీ ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే.
కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. అడుగులు తడబడగా నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడు. బహుఘనమైనది ఉపకారములు తలచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. నీ వాక్కు వచ్చునుగాక. ఒక్కొక్క బిడ్డకు నీ వాక్కు వచ్చునుగాక. నీ వాక్కులో జీవించుదురుగాక. రండి పరిశుద్ధాత్ముడా, రండి పరిశుద్ధాత్ముడా, యేసు నామములో రండి. పరలోకి రండి, ఒక్కొక్కరిలోకి రండి. అనుదినం నీ వాక్యంతో నడిపించు, నెమ్మదితో నడిపించు, విడుదలతో నడిపించు, విజయంతో నడిపించు, విమోచనతో నడిపించు. ఒక్కొక్కరి దుఃఖం సంతోషంగా మారుడుగా, ఒక్కొక్కరి దుఃఖం సంతోషంగా మారుడుగా, సమాధానంగా మారుడుగా, ఆరోగ్యంగా మారుడుగాక, సమృద్ధిగా మారుడుగాక, సఫలమగుతురుగాక. అయ్యా 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 కృప 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 కృప. హల్లెలూయా హల్లెలూయా. మహిమ 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 మహిమ. ఆరాధన నీకే. ఇంతగా ప్రేమించి మనల్ని బలపరిచిన దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. నమ్మకస్తుడిగా బలవంతుడిగా మన పక్షం ఉన్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కొద్ది మాటలైనా బలముగా మన హృదయంలో నాటి బలమైన కార్యాలు చేయటకు అనే వాక్యం గొప్పది గనుక స్తోత్రం చెల్లిద్దాం. ఒక్క మాటే సమస్త చీకటిని వెలుగ్గా మార్చింది. దినదినం ఒక్క మాట మనకు మన కుటుంబానికి దేవుడిచ్చునుగాక. చీకటి సమస్యలు, పాపం, శోధన, శాపం దూరమై ఆశీర్వాదం, సమాధానం, వెలుగు, మార్గం, దైవిక జీవితం ఒక్కొక్కరు అనుభవించుదురుగాక.
ఆమేన్. దినదినం ఆయనే మన ద్వారా, మన కుటుంబం ద్వారా, సంఘం ద్వారా ఆయన మాత్రమే మహిమ పొందును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. మరొకసారి హల్లెలూయా. 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 ఆమేన్. 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 ఈ దిన కార్యాలన్నీ దేవుడు ఆశీర్వదించినందుకే స్తోత్రం చెల్లిదా. పాటలు, ఆరాధన, సాక్ష్యాలు, వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించి బలపరిచిన దేవునికి స్తోత్రం చెల్లిదా. వచ్చిన ప్రతి వారిని పేరు పేరు దీవించినట్లుగా స్తోత్రం చెల్లిదా. కొత్తగా వచ్చిన వారిని బలపరిచి స్థిరపరిచినట్లుగా స్తోత్రం చెల్లిదా. నిత్యంగా తన వాక్కు దినదినం పొందుటకు దేవుడు మన కృపించినట్లుగా స్తోత్రం చెల్లిదా. రాలిని బిడ్డలు దేవుడు క్షమించి సమకూర్చినట్లుగా స్తోత్రం చెల్లిదా. తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెల్లిదా. కుమారుడైన యేసుకు స్తోత్రం చెల్లిదా. ఆదరణకర్తైన పరిశుద్ధాత్మనికి స్తోత్రం చెల్లిదా. ఇలాగున ఆయన కొరకు మన ఆయుధం చేయించినందుకు స్తోత్రం చెల్లిదా. స్తోత్రం. స్తోత్రం స్తోత్రం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడా, పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రం. పైన వారం నుండి ఈ వారం వరకు నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నైనా మమ్మల్ని క్షేమంగా ఉంచి నీ పాసానికి నడిపించినందుకై మీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. ఎన్నిక లేని వారం నాయనా, ఏ యోగ్యత లేని వారము అయినప్పటికీ మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు స్తోత్రాలు నాయన. యేసయ్యా నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నందుకు స్తోత్రాలు. మాకంటే శ్రేష్ఠులు గనులు ఈ దినము చూడలేక భూగర్భమంద దాచబడి ఉన్నారు. మమ్మల్ని అయితే సజీవ లెక్కలో ఉంచావు తండ్రి. ఇది మా గొప్పతనం కాదు, మా తండ్రి అందం కాదు, మా హోదా కాదు, మా తెలివి అసలే కాదు తండ్రి. కేవలం నీ కృప ద్వారా మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు స్తోత్రాలు నాయన. నీ కృపలో ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు స్తోత్రాలు నాయన. యేసయ్యా మీకు స్తోత్రం. ఈ సమయంలో నీ దాసుని మరుగు చేసి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రాలు. ఆయన తన వాక్కును పంపి బాగు చేసి నేను వాక్యము మళ్ళీ ఉంచి మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు ఆయన. అయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు. నీ వాక్కును ప్రభా తండ్రి ప్రతి ఒక్కరికి నాయన దయచేయండి అయ్యా. మీకు స్తోత్రాలు స్తోత్రాలు. మీరు వచ్చి ప్రభా జక్కయ్యని ఏ విధంగా దర్శించి రక్షించారు, మమ్మల్ని కూడా దర్శించండి నాయన. మాకున్న ఆత్మ అనే బాధ నుండి అయ్యా తండ్రి, అయ్యా బలహీనత అనే వ్యాధి నుండి గొప్ప విడుదల దయచేయండి. సమస్యల నుండి విడిపించండి నాయన. రకరకాల తండ్రి యేసయ్య బలహీనతల నుండి విడిపించండి అయ్యా. మీకు స్తోత్రాలు స్తోత్రాలు. నీ వాక్కును కలిగి మేము జీవించుటకు సహాయం చేయండి నా తండ్రి. మీకు స్తోత్రం. నీ దాసుని ఇంకను బలపరచండి, బలంగా వాడుకోండి. కూడొచ్చిన ప్రతి వారి సమస్యలన్నీ తొలగించండి నాయన. వారి అప్పుల నుండి విడిపించండి అయ్యా. అయ్యా వ్యాపారాలు ఆశీర్వదించండి నాయన. ఎక్కడ వెళ్ళ కాపుదల దయచేయండి నాయన. ఆత్మీయ ఆశీర్వాదాలు, శరీర సంబంధమైన ఆశీర్వాదాల చేత నింపండి నాయన. ప్రాణాత్మ శరీరాలు మీ చేతులు సమర్పిస్తున్నాం. అన్ని విధాలుగా శుద్ధి చేసి పవిత్రపరిచి నీ రాకడ పూర్ణంగా సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ స్వరూపి, మహాగణుడ, ఆత్మస్వరూపి, అదృశ్య దేవ, ఎక్కడి నాములు ఇద్దరు ముగ్గురు కూడిందరో వారి మధ్యలో ఉంటాను. మీరు మాకంటే ముందు ఇక్కడ ఉన్నారు, మా మధ్యలో ఉన్నారు. మమ్మల్ని కనికరించి దీవించుటకు మా మధ్యలో సంచరిస్తున్నారు. మీకు కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులు. ఇది నా పాటల ద్వారా
ప్రార్థన, వాక్కు ద్వారా, ఆరాధన ద్వారా, సాక్ష్యాల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. ఈ బలం మాలో స్థిరపరచండి. మాకు క్షేమావృద్ధి కలుగునట్లుగా సహాయం చేయండి. ఆత్మీయ క్షేమావృద్ధి కలుగజేయండి ప్రభువా. ఈ అనుభవాలు మాలో స్థిరపరిచి సిద్ధపరచుమని, మా ద్వారా అనేకులు, మా కుటుంబాలు, సంఘం, ఆత్మలు సిద్ధమవుటకు సహాయం చేయమని, దుష్టుడు మమ్మల్ని ముట్టకుండా సహాయం చేయమని నీకే అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనకు సకల పరిశుద్ధులకు కూడిన తన బిడ్డలందరికీ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, అందరికీ స్తోత్రం. అలాగే